రియల్ ఎస్టేట్ రంగంలో 36 సంవత్సరాల అనుభవం కలిగిన ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వారి భోగి శుభాకాంక్షలు. మీ నల్లమల్లి శ్రీనివాసరావు. వేణుగోపాల స్వామి ఆలయ ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, ఈ యొక్క ఆచారం ఎప్పటి నుంచి ఉంటుంది? ఈ జాతర అనేది కంటిన్యూగా ఈ యొక్క తిరునాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు. సంక్రాంతి పోయిన మరుసటి రోజు కనుమ రోజు మాత్రమే నిర్వహించడానికి గల కారణాలు ఏమిటి? మిథునే మూల నక్షత్ర ప్లవంగే భౌమవాసరే కాశ్యపాన్వయ సంజాతం రామదాసమహం భజే దురితాంధకార హతమను ధరణ భుజాంభోజహితమను దా నొరడం పన్వర గోరంట పురంబున బరిగిన శ్రీరామదాసు భాస్కర గల్తన్. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ రుక్మిణి సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామి పరబ్రహ్మణే నమః. ముఖ్యముగా ఈ వేణుగోపాలస్వామి వారి ఆలయం రుక్మిణి సత్యభామ సమేతులై మన స్వామివారు దాదాపు 100 సంవత్సరాలుగా నిత్య పూజలు అందుకుంటున్నారు. శ్రీ రామదాసు గారు అనే ఒక స్వామివారి యొక్క దివ్య సంకల్ప బలంతో దివ్య సుముహూర్తాన స్వామివారు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఆనాటి నుంచి కూడా మన ఆలయంలో నిత్య తిరువారాధనాది కార్యక్రమాలు, అలాగనే కార్తీక మాస కార్యక్రమాలు మరియు ధనుర్మాసం తిరుప్పావై పఠనం, ధనుర్మాస కార్యక్రమం కూడా దివ్యముగా జరిపింపబడుతుంది. అలాగునే పండగ రోజు పురస్కరించుకొని మనకు సంక్రాంతి తరువాత కనుమ రోజు సాయంత్రం ఇక్కడ విశేషమైన భక్తజన సందోహంతో గడ్డలో యాత్ర అనే కార్యక్రమం నిర్వహింపబడుతుంది. అంటే అప్పట్లో ఇది ఇక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గడ్డలో నిర్వహించడం జరిగింది. తర్వాతను కాలక్రమేణా అది మన ఈ ఆలయం సమీపంలో ప్రాంగణంలోకి రావడం జరిగింది. ఆనాటి నుంచి కూడా మన స్వామివారికి రుక్మిణి సత్యభామ సమేతులై స్వామివారు అంతవరకు గర్భాలయంలో వేంచేసి ఉన్న స్వామివారు ఈ పద్ధతిని అనుసరించి కాలక్రమంలో ప్రతి సంవత్సరం కనుమనాడు అంటే సాయంత్రం ఉదయం నిత్య తిరువారాధన ఆరాధన అటువంటి కార్యక్రమాలు నిర్వహింపబడిన తర్వాత సాయంకాలం మన ఆలయ ప్రాంగణంలో తూర్పు భాగంలో ఉన్నటువంటి ముందు భాగానికి చేరుకోవడం జరుగుతుంది. అక్కడ భక్తజన విశేషంగా వచ్చినటువంటి భక్తజన సందోహాన్ని దృష్టిలో ఉంచుకొని స్వామివారికి ఈ విధముగా అక్కడ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ జనసందోహం ఏ విధంగా ఉంటుందంటే మనకి కన్నులు పట్టలేనంతగా ఉంటుంది. కంపల్సరిగా తప్పనిసరిగా యాత్రకు వచ్చిన ప్రతి భక్తురాలు అందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఆ విధంగా దర్శించుకున్నట్లయితే స్వామివారు అష్టైశ్వర్యాలు ధన కనక వస్తువాహన సమృద్ధిగా ఇస్తారు. ఈ కార్యక్రమం ఆనవాయితీగా వస్తుంది. కావున భక్తజన సందోహం అందరూ కూడా స్వామివారిని తప్పనిసరిగా దర్శించుకొని స్వామివారిని తీర్థప్రసాదాలు స్వీకరించి తద్వారా వేణుగోపాల స్వామి వారి యొక్క కృపకు పాత్రులై తరిస్తారని కోరుచున్నాం. జై. ప్రధానంగా సంక్రాంతి పోయిన మరుసటి రోజు కనుమ రోజు మాత్రమే ఇంత గొప్పగా జరగడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా? కారణం అంటే ఇది మా శ్రీ రామదాస్ గారి యొక్క సంకల్పంతో ఇది మనకి ఈనాటి నుంచి కాదండి, ఇది 100 సంవత్సరాలు నుంచి కూడా రామదాసు గారి దివ్య సంకల్పంతో గడ్డలో యాత్ర అంటే గడ్డ అనేది ఉండేది మా ఆలయానికి ఒక 2 కిలోమీటర్ల దూరంలో. అక్కడకు భక్తులు అనమాట స్వామివారిని తీసుకువెళ్ళడం జరుగుతుంది. అక్కడ గడ్డలో యాత్ర జరుగుతుంది అనమాట. అయితే ఈ కిలోమీటర్ని అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే కార్యక్రమంలో మళ్ళా అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది అనమాట. అది. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఇది గోరింట గ్రామంలో శ్రీ రామదాస్ గారు మొత్తం ఈ చుట్టుపట్టు ప్రాంతాలన్నింటికి కూడాను శ్రీ వైష్ణవాన్ని తీసుకొచ్చి సాంప్రదాయాన్ని తీసుకొచ్చి ఆయన అంటే సుమారుగా 100 సంవత్సరాల కిందట దగ్గర నుంచే దీన్ని ఈ విధంగా చేసుకొస్తూ అంటే పండగ రోజు దర్శనం చేసుకుంటూ కనుమ రోజు యాత్రని పెట్టి మాకు అక్కడ శారదా నదీ తీరంలో తీసుకెళ్ళేవారు. స్వామివారిని తీసుకెళ్ళి అక్కడ చేసేవాళ్ళు. మొత్తం
10 గ్రామాలు అందరూ కలిపి ఆ శారదా నది ఒడ్డులో వచ్చి అక్కడ దర్శనం చేసుకునేవాళ్ళు. సో అక్కడికి ఇప్పుడు స్వామివారు వెళ్ళడానికి ఆ శారదా నది చాలా ఇరుకుగా అయిపోయి దీని కావడం వల్ల ఈ మధ్యని కొంత ఈ ట్రాన్స్పోర్ట్ అంటే స్వామివారిని తీసుకెళ్ళడానికి కూడా సరైనటువంటి ఇది లేక, ఎందుకంటే ఈ ఉత్సవాలు చాలా తిరుపతిలో ఉన్నట్టు ఎలాగైతే ఉంటాయి దివిదేశంలో ఉన్నంత దీనిగా చాలా పెద్ద ఉత్సవమూర్తులు కాబట్టి ఆ మూర్తులన్నింటినీ తీసుకెళ్ళడానికి చాలా కష్టమైపోయి దీన్ని ఏంటంటే కంటిన్యూ చేయలేక దీన్ని ఇక్కడే మా ఊర్లోనే ఇక్కడ దేవాలయం దగ్గర కంటిన్యూ చేస్తూ అది మొదటి నుంచి ఉన్నటువంటి సాంప్రదాయం రామదాస్ గారు చేసినటువంటి ఇది గొప్ప కృప. ఇది ఆ స్వామికి అంటే సంకల్ప బలము. అలాగే వేణుగోపాల స్వామి చాలా పవర్ఫుల్ అయినటువంటి స్వామి ఇక్కడ. మరి ఈ స్వామికి ఏంటంటే కొంచెం కొన్ని రోజులు ఈ మధ్యన కొంచెం దీనిగా ఉంది, కానీ మొదట్లో చాలా భక్తులైతే భాగవతులైతే చాలా దీనిగా ఉండేది. ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు అయితే గత 100 సంవత్సరాలకైతే ఈ యొక్క తిరునాళ్ళు ఇటువంటి జాతర కార్యక్రమం అయితే జరుగుతుంది, గొప్పగా జరుగుతుంది. అతి ఎక్కువగా వచ్చినటువంటి జనాభా అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆలయాన్ని దర్శించుకుంటారని చెప్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులతో మాట్లాడి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, ఈ జాతర మహోత్సవం ఎన్ని రోజులు జరుగుతూ ఉంటుంది, ఏంటి ఇక్కడ పరిస్థితి? చూస్తూ ఉంటే ఒక పోస్తే రాలేరు అన్నంత జనాలు కూడా కనిపిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఏంటిది? ఇది సంక్రాంతి స్పెషల్గా జరుగుతూ ఉంటుంది. సంక్రాంతిలో కనుమ రోజు ఈ యాత్ర అనేది ప్రారంభం అవుతుంది. ఇది నాకైతే 50 సంవత్సరాలు అయింది. 50 సంవత్సరాల నుంచి కూడా ఈ జాతర అవుతూ ఉంటుంది అనమాట. ఈ జాతర అనేది స్వామివారికి మనం ఏదైతే మన హృదయం నుంచి మనం అనుకుంటామో అది కంపల్సరీ స్వామివారి కరుణా కటాక్షాలు అనేవి మన పైన ఉండి మనకి ఒక నమ్మకం కొద్దీ ఇక్కడికి జనాలు అనేవి చుట్టుపక్కల గ్రామాలు కానీ జిల్లావాసులు కానీ అందరూ కూడా ఇక్కడికి రావడం అనేది జరుగుతుందనమాట. ఈ భగవంతుడు నాకు మ్యారేజ్ కూడా ఈ టెంపుల్లోనే జరిగిందనమాట. ఇక్కడ ఏదైతే మనం నమ్మకం పెట్టుకుంటామో ఆ నమ్మకం ఖచ్చితంగా ఆ మొక్కు కానీ ఏదైనా సరే తూచా తప్పకుండా తీరుతుందనమాట. అందుకోసం చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా జిల్లావాసులు అందరూ కూడా ఈ దేవాలయానికి వచ్చి వేణుగోపాల స్వామి గారి కృపకు పాత్రులు కావడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. తర్వాత ఇది ప్రాశస్త్యం అనేది అంటే చాలా రోజుల నుంచి నాకు తెలియక ముందు నుంచే ఈ యాత్ర అనేది ఉందన్నమాట. దీన్ని మనం ఈ కనుమ రోజు తర్వాత ధనుర్మాసంలో ముఖ్యంగా నెల రోజులు కూడా ధనుర్మాస ఉత్సవాలు కూడా ఇక్కడ చేస్తుంటారు. ఈ ధనుర్మాస ఉత్సవాలు కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయన్నమాట. దీనిలో భక్తకోటి చాలా బాగా పాల్గొంటారు. ఇది కర్నూలుకి మన వెంకటేశ్వర స్వామి దేవాలయం తిరుమల తిరుపతిలో ఎలాగైతే జరుగుతూ ఉంటాయో అలాంటి కార్యక్రమాలు అనేవి ఇక్కడ కూడా అనునిత్యము జరుగుతూ ఉంటాయన్నమాట. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ఏంటిది? నేను ఈ ఊర్లోనే పుట్టానండి. గత 50 సంవత్సరాల నుండి కూడా నాకు తెలుసు. ఈ వేణుగోపాల స్వామి అనేది చాలా ప్రశస్తమైన స్వామి. ఏంటంటే మాకు పుట్టుకతోటి కూడా మా తల్లిదండ్రులు అయితే మా తాతల నుంచి కూడా ఈ వేణుగోపాల స్వామి అనే ఆలయాన్ని ఎప్పుడో నమ్ముకొనే ఉన్నాం. ఎప్పటికి కూడా ఆయన ఊరిలో ఉన్నా లేకపోయినా మేము ఎక్కడున్నా మమ్మల్ని ఎంతో ఔన్నత్యంతో ఆయన కళ్ళారా మమ్మల్ని చూసి మమ్మల్ని చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది ఈయన మీద నుంచి నమ్మకమే. మరి ఈ యాత్ర అనేదంటే ఇంతకుముందు అక్కడ రెల్లిగడ్డలో అయ్యేదండి, కోకన్నపల్లికి మాకు మధ్యలో. అక్కడి నుండి గత కొన్నేళ్ళు ఒక 20-15 ఏళ్ళ వరకు అయిపోయినట్టుంది ఇక్కడికి వచ్చింది. ఈ యాత్రకు చుట్టుపక్కల గ్రామ ప్రాంతంలో ఈ మండల ప్రాంతంలో ఉన్నోళ్ళు కానీ జిల్లా వ్యాప్తంగా ఉన్నోళ్ళు కానీ అందరూ ఈ గ్రామస్తులు ఎవరు ఎక్కడున్నా ఖచ్చితంగా ఈరోజు ఇక్కడికి వస్తారు. వచ్చి ఆ స్వామివారిని దర్శించుకొని ఆ స్వామి మీద నమ్మకాన్ని కలుగజేసుకొని ఉంటాం. నెక్స్ట్ ఈ ధనుర్మాస కార్యక్రమం మొత్తం ఈ నెల రోజులు కూడా ఖచ్చితంగా ఇక్కడ నగర సంకీర్తన అదే గ్రామ సంకీర్తన అందరూ ఈ ఏదైతే రామదాస్ గారు ఈ దేవాలయాన్ని ప్రారంభించారో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మా గ్రామస్తులందరికీ కూడా ఈ దేవుడి మీద నమ్మకం, ఈ దైవం మీద అదే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్. కాబట్టి ఇంకా అభివృద్ధి అయితే బాగా చేశారు. చాలా తక్కువగా ఉండేది గతంలో, చాలా అభివృద్ధి జరిగింది. ఇప్పటికే చాలా ఔన్నత్యంగా ఉంది టెంపుల్. అయినప్పటికీ కూడా ఈరోజు అందరూ భగవంతుని మీద నమ్మకాన్ని కలుగజేసుకొని చుట్టుపక్కల ప్రాంతవాసులు కానీ లేకపోతే ఈ గ్రామస్తులు కానీ ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం తనకు తోచిన సహాయాన్ని అందించి ఈ గ్రామాన్ని అలాగే ఈ దేవాలయాన్ని అభివృద్ధికి తోడ్పడగలరని కోరుచున్నాను నా ద్వారా.
చూసాం కదా, భక్తులంతా కూడా ఒకటే చెప్తున్నారు. అయితే గత 100 ఏళ్ళగా అయితే మాత్రం ఈ యొక్క తిరునాళ్ళు ఏదైతే ఉందో ఈ యొక్క జాతర కార్యక్రమాలు అనేవి జరుగుతాయని చెప్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క ఆలయం కూడా ఎంతో మహిమ కలిదని కూడా మరోవైపు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రతి ఏటా కూడా ఏదైతే ఒకవైపు భోగి, సంక్రాంతి, అలాగే కనుమ రోజు అయితే మాత్రం వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో పట్టణాల్లోకి అయితే వెళ్ళి స్థిరపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతే ప్రతి ఒక్కరు పట్టణాల్లో స్థిరపడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా పండగకైతే గ్రామాల్లో వస్తారు. ఆ గ్రామంలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ ఆలయాన్ని అయితే దర్శించుకొని ఖచ్చితంగా వెళ్తారండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సెంటిమెంట్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ జాతరలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటారని మనతో పాటు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.